There is a there is a beautiful verse which says in Hebrews chapter 12, verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో ఒక అందమైన మాట ఒకటి ఉంది. Last time also we meditated on 12:1. గతసారి కూడా మనం 12:1 మీద ధ్యానం చేసాం. But on a different words about the sin that easily entangles us. అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం అని వ్యత్యాసమైన వేరొక దాని గురించి మనం ధ్యానించాం. But today we want to discuss that. We want to see the expression which says, "Let us run with endurance." అయితే ఈ దినం ముందు కొంచెం వేరేది చూస్తున్నాం. అది ఏంటంటే మనము ఓర్పుతో పరిగెత్తడం. Let us run with endurance. ఓర్పుతో పరిగెత్తడం. See, beloved brothers, beloved sisters, we find that when we walk this way of the cross, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఈ యొక్క సిలువ మార్గములో నడుస్తున్నప్పుడు sometimes we get so tired and we think we have to give up. We can't go on anymore. కొన్నిసార్లు మనం బాగా అలసిపోయి ఇంకా మనం ముందుకు సాగలేము, ఇక్కడతో దీన్ని విడిచిపెట్టేయాలి అని అనుకుంటాం. There is a race ahead of us. మన ఎదుట ఒక పందెం ఉంచబడింది. And we should not get tired. ఆ పందెమందు మనం అలసిపోకూడదు. That is what I sometimes feel that it is so difficult and I sometimes get tired. కొన్నిసార్లు నేనేమనుకుంటానంటే అబ్బా ఇది చాలా కఠినమైంది అని నేనే కొన్నిసార్లు అలసిపోతా ఉంటాను. And then the Lord has encouraged me. అప్పుడు ప్రభు నన్ను ప్రోత్సహిస్తా ఉంటారు. And I want to give you that same encouragement today. మీకు కూడా అదే ప్రోత్సాహాన్ని ఈ దినమందు నేను ఇవ్వాలనుకుంటున్నాను. Beloved brother, beloved sister, don't give up. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దయచేసి ఇంతటితో చాలని విడిచిపెట్టకండి. The devil wants us to give up. మనం అలా విడిచిపెట్టాలని దుష్టుడు కోరుకుంటాడు. Devil wants us to give up and say, well, I don't want, just like there is a Job's wife inside of us, you know that? మన అందరిలో యోబు భార్య ఉంది, మీకు తెలుసా? మనం అలసిపోయి ఇంక చాలు అనుకునే వారం కింద ఉంటాం. Yeah, inside of us, in our flesh, there is a Job's wife. మన మాంసములో యోబు భార్య ఉంది. Give up, curse God and die. ఇంక చాలు, విడిచిపెట్టు, దేవుని శపించి చచ్చిపో. So others, nobody may say that, but then we ourselves sometimes we feel that what is this, and doesn't seem to have any, it is not as we expect, things don't happen. ఇతరులు అలా చెప్పరు కానీ మనలోనే ఉంటారు అలా చెప్పేవాళ్ళు. కొన్నిసార్లు ఏంటంటే మనం ఆశించినట్లుగా విషయములు జరగనప్పుడు, and trial after trial, tribulation, problems, temptations, ఒక పరీక్ష వెంబడి పరీక్ష, తర్వాత శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు why all this problem? ఎందుకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి? Forget it, go back. విడిచిపెట్టే, ఇంక వెనక్కి వెళ్ళిపో. Go back to the world. లోకంలోనికి వెనక్కి వెళ్ళిపో. Beloved brothers and sisters, I want to encourage you with all my heart. Do not go back to the world. ప్రియ సహోదర సహోదరి, నా హృదయమంతటితో మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. లోకములోనికి తిరిగి వెళ్ళకండి. The devil will tempt you, the devil will prompt you, devil will say that what is this, there is no use, and I want to go back. సైతానుడు మిమ్మల్ని శోధిస్తాడు, మిమ్మల్ని అలాగా అనుకునేటట్లుగా చేస్తాడు. ఏంటి ఇదంతా, నేను వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనుకుంటారు. But I want to encourage you tonight, beloved brother, beloved sister. కానీ ఈ రాత్రి మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను, ప్రియ సహోదర సహోదరి. Let us run with endurance the race that is before us. మన ఎదుట ఉంచబడిన పందెంలో మనము ఓర్పుతో పరిగెడదాం. And when we run like that, ఆ విధంగా మనం పరిగెత్తినప్పుడు, there is a verse in Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. It says about a good church, Philadelphia. ఫిలదెల్ఫియా అనే ఒక మంచి సంఘం గురించి రాయబడింది. See, Philadelphia is called as the faithful church. ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి రాస్తూ మంచి నమ్మకమైన
సంఘం అని రాయబడి ఉంది. It is called as a faithful church. You know, God, Jesus never had anything to tell them to repent. ఈ ఫిలదెల్ఫియా సంఘము ఎంతో నమ్మకమైన సంఘము. మీరు దీని విషయమై పశ్చాత్తాపపడాలని ప్రభువు చెప్పాల్సిన అవసరం లేకుండా ఉన్న సంఘం. Out of all the 7 churches, 5 churches he had to say, he rebuked them and said he had to repent, he had to repent, he had to repent. ఇక్కడున్న 7 సంఘముల్లో 5 సంఘములకి ప్రభు మీరు మారుమనసు పొందాలి అని చెప్పారు. But when it comes to Philadelphia, you find that there was no word of repentance. ఫిలదెల్ఫియా సంఘములకు వచ్చేసరికి మీరు మారుమనసు పొందాలని మాటే లేదు ఇక్కడ. So here I want to show you this verse 10. మీకు ఇక్కడ ఒక వచనం చూపించాలనుకుంటున్నాను. 10వ వచనం చూడండి. It says one of the good qualities of that church was this. ఈ సంఘములోకున్న ఒక మంచి లక్షణంలో ఒక లక్షణం ఇది. Because you have kept to the word of my endurance. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. Yeah, that's a Telugu word, is very beautiful. ఇక్కడ తెలుగు మాట ఓర్పు అనేది చాలా అందంగా ఉంది. Because you have kept to the word of my endurance. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. That means you have been enduring, you have been going the way of endurance till this time. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సమయం వరకు కూడా నువ్వు ఓర్పు మార్గంలోనే వెళుతున్నావు. And then he says, I also will keep you from the hour of testing. కాబట్టి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. That means from one there was you were enduring in that stage of trial. అంటే పరీక్ష సమయంలో నువ్వు ఓర్చుకుంటున్నావు, ఓర్పుతో ఉన్నావు కాబట్టి. And then he says now there will be some more trials will be there. అంటే ఇంకొన్ని శోధనలు రాబోతున్నాయి. And then there also you have to endure. అక్కడ కూడా నువ్వు ఓర్చుకోవాలి. Jesus doesn't say you have no more trials. Okay, only that trial finished, everything is over. No. యేసు ప్రభు ఏమి ఇంకా శోధనలు రావు, అంతవరకే శోధనలు వచ్చినాయి, అయిపోయింది అని చెప్పట్లేదు. Yeah, can you put that painting, brother? బ్రదర్ ఆ పెయింటింగ్ చూపించు. Yeah. If you look at this painting, beloved brothers, ఈ పెయింటింగ్ కనుక చూసినట్లయితే ప్రియ బ్రదర్స్, it is yet to come. Yeah, one second. Yeah, thank you, brother. So you find that this is a there is a destination and people are going, families are going. You can see many families, you can count many families or individual brothers or sisters, they are all enduring. 2 people are right at the top and many families are going. ఇక్కడ గనక మన ఈ చిత్రంలో మనం చూసినట్లయితే ఆ పై భాగాన వారి గమ్యం ఉంది. ఇక్కడ చాలా కుటుంబాలు, బ్రదర్స్, సిస్టర్స్, పిల్లలు అందరూ కలిసి ఆ గమ్యం వైపు ప్రయాణిస్తున్నారు. So they have finished one maybe a little bit of path in the lowest one, then they go to another path and there is another hairpin curve there. కిందనున్న భాగం నుంచి వాళ్ళు మొదలుపెట్టి అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. అక్కడ మళ్ళీ మెలుకులు ఉంటాయి. But they are all going upward. There is a joy set before them. వాళ్ళ ముందు ఒక ఆనందం ఉంచబడింది. దాని కొరకు వీరందరూ పైకి అలా సాగిపోతున్నారు. So beloved brothers and sisters, till we endure and till we reach the final stage, we have to endure. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము ఆఖరి గమ్యము చేరేంత వరకు ఓర్చుకొనవలసిన వారమై ఉన్నాము. Yeah, you can remove that, Banu. So we find that is a path that we have. మనం ఇక్కడ చూస్తాం, మన ముందు ఉంచబడిన మార్గం అదే. There's a path that goes like that, and then it goes like this, then goes like this, goes like this, goes like this, but then upward call. మన ముందు ఉంచబడిన మార్గము ఇలాగ వెళ్ళి తర్వాత మళ్ళీ ఇలాగ మారి, ఇలాగ వెళ్ళి ఇలాగ మారి, అలాగ పైకి వెళుతూ ఉంటుంది. And we should not get tired. ఆ మార్గములో మనం అలసిపోయిన వారి కింద ఉండకూడదు. We should not get tired, beloved brothers and sisters. మనం అలసిపోకూడదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి.
want to show this one verse in Jeremiah chapter 12. ఇర్మియా 12వ ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో ఈ వచనం నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Maybe some of you would have already known this verse. It's a good word. ఈ మీలో కొంతమందికి ఈ మాట తెలిసే ఉంటుంది. చాలా మంచి వాక్యం ఇది. Jeremiah chapter 12 verse 5. ఇర్మియా 12 5వ వచనం. If you have run with footmen and they have tied you out, then how can you compete with horses? నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టారు కదా, నీవు రౌతులతో ఎలాగ పోరాడదువు? How can you fight with the horses? How can you run with the horses? నీవు రౌతులతో ఎలాగ పరిగెత్తుదువు? You have to endure when you run with men. If you have run with footmen and they have tied you out, they say, and then you say that, no, I can't, I'm tired, I can't walk this way of Christian life. No, I don't want this cross. It is so tough, it is so difficult. No, పాదాచారులతో పరిగెత్తినప్పుడే నువ్వు అలసిపోకూడదు. ఆ మార్గంలో పరిగెత్తేటప్పుడే నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. ఈ క్రైస్తవ జీవితం చాలా కష్టంగా ఉంది, నేను పరిగెత్తలేను అనకూడదు. Beloved brothers and sisters, you will be tempted to say that you are tired. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేను అలసిపోయాను అని చెప్పే విధంగా నువ్వు శోధింపబడతావు. Everybody, all are telling lies and getting lot of benefits from the institution where they are working or from the government. మీరు పనిచేసే సంస్థల నుంచి లేకపోతే ప్రభుత్వం నుంచి కూడా చాలా మంది కూడా చాలా సులువైన మార్గాల్లో వెళ్ళేటట్లుగా మనం వెళ్ళాలని శోధింపబడతాం. Recently elections were over and the brothers were telling that many people are making a lot of money during elections because they were all giving money for your vote. ఇటీవలే ముగిసిన ఎలక్షన్ లో అందరూ ఓట్లకు డబ్బులు ఇస్తున్నారండి అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకునే విధంగా చాలా మంది శోధింపబడతారు. And then some of us feel that, oh, we couldn't because we are Christians and we could not collect any money. What is this? Other fellows are because of the money they got and they are doing a lot of shopping and they are buying new things and all that. మన క్రైస్తవులం కాబట్టి ఆ డబ్బులు తీసుకోలేకపోయాం. ఇతరులు అయితే శుభ్రంగా డబ్బులు తీసుకుని షాపింగ్లు చేసుకుంటున్నారు, లేకపోతే ఇంకేదో చేసుకుంటున్నారు అని అనుకోవచ్చు. So you find that when you go through this Christian way, you find that you are losing so many this temporal joys and temporal funds. You are missing. ఈ క్రైస్తవ మార్గంలో మనం ప్రయాణించేటప్పుడు మనం చాలా తాత్కాలికమైన ఈ సంతోషాలు లేకపోతే చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నావు అని మనం అనుకుంటాం. And you are wondering why should I? మనం అనుకోవచ్చు, నేను ఎందుకు ఇలాగ పోగొట్టుకోవాలి. So I want to encourage you, beloved brothers and sisters, don't be like that. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను ప్రియ సహోదర సహోదరి, దయచేసి అలాగ ఉండొద్దు. Your nature and my nature, we are all same. నీ స్వభావం నా స్వభావము మనందరం కూడా సమానమే. See, I am tired, I am exhausted, and I feel that why all this bother? నేను అలసిపోయాను, బాగా నీరసించిపోయాను, ఇదంతా ఎందుకు అని నేను అనుకోవచ్చు. Then you also will be tempted like that. లేకపోతే అలాంటి సమయంలో నువ్వు కూడా ఆ విధంగానే శోధింపబడొచ్చు. Yeah, why all this bother? Why should I struggle like this? ఈ ఇబ్బందులంతా ఎందుకు నేను ఇలాగా ఇబ్బంది పడుతూ ఉండాలి? Let's turn back to Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వైపు మరలా తిప్పుదాం మనం ఇప్పుడు. Let's see verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 2వ వచనం వైపు తిప్పుదాం. I like about what it says about Jesus. యేసు ప్రభు గురించి ఇక్కడ రాయబడిన దాన్ని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. Yeah. You can read. Yeah. మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Thank you. Because of the joy, because of the anandam, because of the joy which was set before him, he endured the cross. What was the cross? There was a shame. He despised and he said, I don't want it. And he endured the cross. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే ఆయన సిలువను సహించారు.
ఏంటంటే ఆ సిలువ? ఆ సిలువ అంటే ఆయనకి జరిగిన అవమానం. Oh, అవమానమును లక్ష్యపెట్టి ఆయన yeah. సిలువను సహించారు. So, beloved brothers, beloved sisters, we are following this Jesus. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము ఈ యేసుని వెంబడిస్తున్నాం. We are following this Jesus. మనం ఈ యేసుని వెంబడిస్తున్నాం. And then there is a joy set before us. మన ఎదుట కూడా ఆనందం ఉంచబడింది. And therefore, let us endure the cross which the Lord has given to you. మనకి ఈ ప్రభువు ఇచ్చిన ఆ యొక్క సిలువని సహించే వారం కింద, ఓర్చుకునే వారం కింద ఉందాం. You endure the cross which the Lord has given to you. ప్రభువు నీకిచ్చిన సిలువని నీవు సహించాలి, ఓర్చుకోవాలి. And don't get tired. Don't say, "Oh Lord, enough of it. No, I don't want this." No, don't say. అలసిపోవద్దు. ప్రభువా ఇంక చాలు, ఇంక నాకొద్దు అని చెప్పొద్దు. I'm tired of serving you. మిమ్మల్ని సేవించడంలో నేను ఇంకా అలసిపోయాను. Or I'm tired of this particular cross or this particular problem that I have. ఈ సిలువ విషయమే, లేకపోతే నాకున్న ఈ పలానా సమస్య విషయమై నేను అలసిపోయాను. Let us endure the cross. మనం సిలువను సహించే వారం కింద, ఓర్చుకునే వారం కింద ఉందాం. Beloved brothers, beloved sisters, let us endure the cross. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన సిలువను ఓర్చుకుందాం. You know, as Brother Zach puts it, he says, it doesn't say he enjoyed the cross. జాక్ బ్రదరు సిలువను ఆయన ఆనందించారు అని లేదు. No, it was not cross is not an enjoyable matter. ఈ సిలువ అనేది మనం ఏదో ఆనందించే విషయం కాదు. He did not enjoy the cross. ఆయన సిలువ విషయం ఆనందించలేదు. He endured the cross. ఆయన సిలువను సహించారు, ఓర్చుకున్నారు. And in the cross, there is always a shame. సిలువలో ఎప్పుడు కూడా అవమానం ఉంటుంది. If there is no shame, there is no cross. అక్కడ అవమానం లేకపోతే సిలువ లేదు. If there is no cross, there is no shame. అక్కడ అవమానం లేకపోతే సిలువ లేదు. So if there is no cross, there is no shame. సిలువ లేకపోతే అవమానం లేదు. If there is cross, there is shame. సిలువ ఉంటే అవమానం ఉంది. Like for example, you have to go and apologize to somebody. ఉదాహరణకి మీరు వెళ్ళి వేరే ఒకరిని క్షమాపణ అడగవలసి ఉంది అనుకోండి. You have to apologize to somebody. మీరు వేరే ఒకరిని క్షమాపణ అడగాలి. What is that? Don't you agree that there's a shame there? అక్కడ ఏంటి? అక్కడ ఒక అవమానం ఉందని మీరు అనుకోవట్లేదా? Definitely there is a shame. ఖచ్చితంగా అక్కడ అవమానం ఉంది. You want to give back something which you have wrongly taken. మీరు తప్పుగా తీసుకున్నదేదో తిరిగి ఇవ్వాల్సి ఉంది. Isn't there a shame? అక్కడ అవమానం లేదా? When you have to say sorry to your own wife. మీరు మీ సొంత భార్యకి క్షమించు అని అడగవలసి వచ్చినప్పుడు Isn't there a shame? అక్కడ అవమానం లేదా? We have to ask apology to somebody who is working under you, in a very, very low class area. Now, isn't it shame? నీకంటే కింద స్థాయిలో నీ కింద పనిచేసే వారిని మీరు వెళ్ళి క్షమాపణ అడగాల్సి వచ్చినప్పుడు అక్కడ అవమానం లేదా? Somebody who is lesser in age and lesser in your position and all that, you have to apologize. Isn't it shame? నీకంటే వయసులో ఎంత చిన్నవారు, నీకంటే చిన్న పొజిషన్ లో, చిన్న స్థాయి ఉద్యోగంలో ఉన్న వారిని మీరు క్షమాపణ అడగాల్సి వచ్చినప్పుడు అవమానం లేదా? So you find that when you are taking up the cross, there is always shame. మీరు సిలువను ఎత్తుకున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఎల్లప్పుడూ కూడా అవమానం ఉంటుంది. If there is no shame, you are saying that I am taking up the cross, but there is no shame, then you are not taking up the cross. మీరు సిలువను ఎత్తుకున్నానని చెప్పుకుంటూ అక్కడ అవమానం లేకపోతే మీరు నిజంగా సిలువను ఎత్తుకోలేదు. Sometimes the shame others may not know. Sometimes and others also know. కొన్నిసార్లు అవమానం నీకు తెలుస్తుంది, ఇతరులకు తెలియదు. కొన్నిసార్లు అవమానం నీకు తెలుస్తుంది, ఇతరులకు కూడా తెలుస్తుంది. When you find you say some suggestion in a meeting, you give your idea. ఒక మీటింగ్ లో మీరు మీ ఐడియాస్ ఏదో ఒక సలహా ఇచ్చారు అనుకోండి. And the other brothers feel that no, that was not a good wise suggestion. ఇతర సహోదరులు అది తెలివైన ఆలోచన కాదు అని అనుకున్నారు అనుకుందాం. And then you say, okay brother, that's fine. అప్పుడు నువ్వు అంటావు, సరే సహోదరుడు అయితే పర్లేదు. But then you humble yourself there. అక్కడ నిన్ను తగ్గించుకుంటున్నావు.
you take up the cross there. అక్కడ నువ్వు సిలువను ఎత్తుకుంటున్నావు. And then there's a shame. అక్కడ అవమానం ఉంది. Yeah. Your opinion was not heeded. Your opinion was not accepted. ఎందుకంటే మీ సలహా అక్కడ తీసుకోబడలేదు. Or you are discussing something with your husband or with your wife. లేకపోతే మీ భర్తతోనో మీ భార్యతోనో మీరు ఏదో మాట్లాడుతున్నారు. And your idea, she doesn't accept. Or he మీ ఆలోచనని ఆవిడ అంగీకరించలేదు, లేకపోతే ఆయన అంగీకరించలేదు. He doesn't accept it and she doesn't accept that. ఆయన మీ భర్త అంగీకరించకపోవచ్చు, లేకపోతే మీ భార్య అంగీకరించకపోవచ్చు. There is a shame. అక్కడ అవమానం ఉంటుంది. But then when you get the shame, please take up the cross and die. అలాగా అవమానం వచ్చినప్పుడు దయచేసి మీ సిలువను ఎత్తుకుని అలా చనిపోవడం నేర్చుకోండి. You know what will happen otherwise? లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Otherwise there will be bitterness in your heart, and there will be bitterness, anger in your heart. లేకపోతే నీ హృదయంలో ఎంతో చేదైన స్వభావము, కోపం ఉండిపోతాయి. So Jesus always despised the shame. యేసు ప్రభు ఎల్లప్పుడూ కూడా అవమానమును నిర్లక్ష్య పెట్టారు. So beloved brothers and sisters, this is the way of the cross, and this is the way which we have to go. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇదే సిలువ మార్గము, మనం వెళ్ళవలసిన మార్గము కూడా ఇదే. And we have to endure. మనము ఓర్చుకొనవలసిన వారమై ఉన్నాము. You know, just like you have seen, in the school or in any athletic meet, you find that when they run, if he is related to you, you find that you clap the hand and you encourage that person. Run hard, come first. స్కూల్లోనో కాలేజీలోనో ఈ యొక్క పరుగు పందాల్లో మనం చూస్తున్నప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు పరిగెడుతుంటే మీరు పక్క నుండి చప్పట్లు కొట్టి పరిగెత్తు బాగా పరిగెత్తు, ఫస్ట్ పరిగెత్తాలని చెప్తాం. That is what I am doing now. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, అదే చేస్తున్నాను. I am doing the same thing. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. So beloved brothers and sisters, run hard. ప్రియ సహోదర సహోదరి, చాలా గట్టిగా పరిగెత్తండి. Don't give up. విడిచిపెట్టవద్దు. Don't give up. You may feel discouraged, you may feel disheartened, you may feel why all this bother. మీరు నిరుత్సాహపడవచ్చు, లేకపోతే మీ హృదయం ధైర్యం కోల్పోవచ్చు. ఎందుకు ఇదంతా కష్టం అని మీరు అనుకోవచ్చు. Yeah. No one seems to acknowledge, no one seems to appreciate, no one seems to be thankful. Okay, endure. When people are not thankful, be enduring. ఎవరు మెచ్చుకోవట్లేదు, ఎవరు కృతజ్ఞులై ఉండట్లేదు, ఎవరు దీన్ని గమనించట్లేదు అనుకున్నా కానీ పర్లేదు, మీరు ధైర్యం కలిగి మీరు ఓర్చుకోండి. You continue to do good when no one appreciates that. ఎవరు నిన్ను మెచ్చుకోకపోయినా మీరు మంచి చేయడం కొనసాగించండి. We do good to our children, whether they appreciate or whether they are thankful. మన పిల్లలు మనల్ని మెచ్చుకున్నా లేకపోతే కృతజ్ఞులై ఉన్నా లేకపోయినా మన పిల్లలకి మనం మంచే చేస్తాం కదా. Endure, beloved brothers and sisters. ఓర్చుకోండి ప్రియ సహోదర సహోదరి. Yeah. In Luke chapter 21 we read. లూకా సువార్త 21లో ఈ విధంగా చదువుతాం మనం. Think of this verse 16. లూకా సువార్త 21:16 వచనం. Can you read, brother? 16, 17 and 18. Yes, brother. 21:16 right? Yeah. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నిమిత్తము, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు such a terrible situations, chapters verse 16 and 17 and 18. 16, 17, 18 వచనముల్లో మనం చూస్తే ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక్కడ. It says even the parents will betray their children. ఇక్కడ ఏముందంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని అప్పగిస్తారు అని ఉంది. And brothers and relatives and friends will betray you. సహోదరులు, బంధువులు, స్నేహితులు కూడా మిమ్మల్ని అప్పగిస్తారట. They will backbite or they will betray you, it says. వాళ్ళు మిమ్మల్ని అలాగ అప్పగిస్తారు, లేకపోతే మీ గురించి వెనకేదో మాట్లాడుకుంటారు. And you will be hated all over the world. మీరు లోకమంతటా ద్వేషింపబడతారు. Because of Jesus. యేసు నిమిత్తము. Yet not a hair of your head will perish. గాని మీ తల వెంట్రుకల్లో ఒకటైనా నశింపదు. But when all these things occur, what you should have? Verse 19. ఇవన్నీ జరిగినప్పుడు మీకు ఏముండాలి? 19వ వచనం చూద్దాం. You should have endurance.
మీకు ఓర్పు ఉండాలి. Yeah, again, మరలా endurance you will gain your souls. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. When all these things come to you, beloved brother, beloved sister, ఇవన్నీ please పరిస్థితులు endure in patience. ఈ పరిస్థితులన్నీ మీకు సంభవిస్తున్నప్పుడు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దయచేసి ఓర్పు చేత సహించుకోండి. But on the other hand, you are saying, oh no, I can't. It is very difficult. Oh, what is this? The people whom you trusted, they betrayed you now. ఇంకొక విధంగా అలా కాకుండా మీరు నా వల్ల కాదు, ఇదేంటి ఇలా జరుగుతుంది, నేనెంతో నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు. No, he continued. లేదు, మీరు కొనసాగండి, ఓర్పు చేత కొనసాగండి. You know the life of Jesus. మీకు యేసు ప్రభు యొక్క జీవితం తెలుసు కదా. His close disciple Peter denied him. తనకెంతో చాలా సన్నిహితుడైన ఆయన శిష్యుడు పేతురు ఆయన ఎరగను అని చెప్పేశాడు. And Jesus didn't say, what is this? You are so close to me and you denied me. యేసు ప్రభు, ఇదేంటి, నువ్వు నాకు ఎంతో దగ్గర వాడువు కదా, నువ్వు నన్ను ఎరగనని ఎలా అనేసావు అని అన్నారా? And you are talking to others that I don't know this fellow. ఇతరులతో ఈయనెవరో నాకు తెలియదని ఇతరులతో చెప్తున్నావా? Beloved brothers, again I want to say, endure. ప్రియ సహోదరుడా, మరలా నేను చెప్తున్నాను, ఓర్చుకోండి. Jesus said, the one who endures till the end shall be saved. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని యేసు ప్రభు చెప్పారు. If you endure till the end, in Matthew chapter 24, it's very clear. మత్తయి సువార్త 24లో 24:13 చాలా స్పష్టంగా ఉంది, మీరు అంతం వరకు ఓర్చుకున్న వారైతే. Okay, let's turn to 2 Corinthians chapter 6. I want to show something else about the life of Paul. It's so encouraging how he endured. 2 కొరింథీయులు 6వ అధ్యాయం తిప్పుదాం. ఇక్కడ పౌలు జీవితంలో ఒకటి చూపించాలనుకుంటున్నాను, ఆయన ఎలాగ ఓర్చుకున్నాడో. 2 Corinthians chapter 6. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. Yeah, brother, can you read verse 4? 4వ వచనం చదువుకుందాం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరం ఏమియో కలుగు చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలల్లోను, అల్లరుల్లోను, ప్రయాసముల్లోను, జాగరముల్లోను, ఉపవాసముల్లోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతోను జ్ఞానముతోను. Again, that word orpu is there. Yes, brother. Much endurance, మిగుల ఓర్పు గలవారమై. Yeah, and then if you read verse 5, verse 6. 5వ వచనం 6వ వచనం చదివితే, yes brother, that is all I read. Yeah, already it is there. You can read up to actually verse 10. 10వ వచనం వరకు మనం చదవచ్చు. So he says, with all these problems, he said, I am a servant of God. ఈ సమస్యలన్నీ కలుగున్నా కానీ నేను దేవుని దాసుడును అని చెప్తున్నాడు. I am a servant of God. నేను దేవుని దాసుడును. Aren't you a servant of God, sister? ప్రియ సహోదరి, నువ్వు దేవుని దాసురాలు కాదా? Are you a servant of God, dear brother? ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని దాసుడు కాదా? You are a servant of God. నువ్వు దేవుని దాసుడివి. Then you should have that one quality. What is that one quality? అప్పుడు నీకు ఆ ఒక్క లక్షణం ఉండాలి. ఏంటి ఆ ఒక్క లక్షణం? Much endurance. మిగుల ఓర్పు. All these problems you can read after the meeting, the problems that he went through. You can read that. ఈ సమస్యలన్నీ ద్వారా ఆయన వెళ్ళాడు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు చదవచ్చు. ఆయన వెళ్ళిన ఈ పరిస్థితులు, ఈ సమస్యలన్నిటి ద్వారా ఆయన వెళ్ళాడు. And he said, I didn't want to give up. I want to endure. I want to endure. నేను ఇక్కడతో వదిలిపెట్టాలనుకోలేదు. నేను ఇంకా ఓర్చుకుంటాను. And now we can read that verse in James chapter 1. ఇప్పుడు యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న వాక్యం James చదువుదాం. chapter 1 verse 4. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. Yeah, brother, can you? మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనా కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. Let endurance have its perfect work in you. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. Then you will become a perfect person, it says. అప్పుడు మీరు సంపూర్ణులు అవుతారు. But then we can have it because we have faith. It says in verse 3, testing of your faith. ఇది మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు
అది మీకు కలుగుతుంది అని రాయబడింది 3వ వచనం. Verse 3. 3వ వచనం. The testing of your faith produces endurance. దట్ ఈస్ ఇన్ 2 బ్రదర్. Yeah, 2, please. యా. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. Yeah. So what is the purpose of when the trials come? What you should have? You should have endurance in faith. పరీక్షలు వచ్చినప్పుడు ఏముండాలంటే మీకు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం వలన ఓర్పును కలిగి ఉండాలి. So beloved brothers, have endurance. ప్రియ సహోదరులారా, ఓర్పును కలిగి ఉండండి. Yeah, I have got only one thing to tell you today. మీకు చెప్పడానికి నాకు ఒక విషయమే ఉంది ఈ దినమందు. Endure. ఓర్చుకోండి. Because I suffered. That's why God taught me that. ఎందుకంటే నేను అనుభవించాను, బాధపడ్డాను. అందుకే దేవుడు నాకు ఇది So నేర్పించాడు. endure, beloved brothers and sisters. ఓర్పు కలిగి ఉండండి ప్రియ సహోదర సహోదరు. Now we want to have a look at Job. It says in James chapter 5. ఇప్పుడు యోబు గురించి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో James chapter 5 verse 11. 5:11లో ఈ విధంగా ఉంది. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. So you say, again, endurance of Job. యోబు యొక్క సహనము, యోబు యొక్క ఓర్పును గురించి మీరు వింటారు. Yeah, there it is given as sahanam, but then the actual word should be orpu. Yes, brother. యోబు యొక్క ఓర్పును గురించి వింటారు అని చదువుకుందాం. It says you have heard of the endurance of Job. మీరు యోబు యొక్క ఓర్పును గురించి వింటారు కదా, and seen the outcome of the Lord's dealings. So దాని వల్ల వచ్చే ఫలములు చూడండి దేవుడు ఎలాగా చేస్తున్నారో. So this is what I want to say, dear brothers. It is not that you are enduring and finally you will die. సహోదరులారా, నేను ఇదే చెప్తున్నాను. ఇదేదో మీరు అలా ఓర్చుకుని ఆఖరికి చనిపోతారని కాదు. No, it is not like that. అలా కాదు, అలా లేదు. No, it is not like that. ఖచ్చితంగా అలా లేదు. Beloved brothers and sisters, don't believe the lie of the devil. ప్రియ సహోదర సహోదరి, సైతాను యొక్క అబద్ధాలు నమ్మకండి. We have to endure because we will see the outcome of all this, the result of all this, that God is a compassionate and merciful God. మీరు ఓర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఓర్పు ద్వారా కలిగే ఫలముల్ని మనం ఆ యొక్క ఫలితాలను మనం చూస్తాం. అది ఏంటంటే ఆయన ఎంతో జాలియు కనికరము గల దేవుడు అని మీరు తెలుసుకుంటారు. Yeah, we can see, if you see that the end of Job's book, the last chapter says he received double of everything. యోబు గ్రంథం ఆఖరి అధ్యాయంలో గనుక మీరు చూసినట్లయితే యోబు తనకున్న కలిగిన వాటన్నిటిలో 2 అంతలు పొందాడు. He received double of everything. తనకున్న సమస్తములోనూ తను 2 అంతలు పొందాడు. But I don't know how many months, how many years he endured. కానీ ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరములు తను ఓర్పు కలిగి ఉన్నాడో నాకైతే తెలియదు. And then he said, God, you are merciful and you are full of compassion. That is what Holy Spirit writes through James here. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నువ్వెంత జాలియు కనికరము గల దేవుడు అని ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్ముడు యాకోబు ద్వారా ఇది రాయించారు. The result of God's dealings with you. దేవుడు మీతో చేసే క్రియల విషయంలో వచ్చే ఫలములు. And you may say, oh, why, how, why all this? Why all this problem? Why all this problem? I expected it to be like this, but it turned out to be like this. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఈ సమస్య, నేను ఎలా జరగాలనుకున్నాను కానీ ఏంటి ఎలా జరిగింది. Beloved brothers, beloved sisters, endure. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఓర్చుకోండి. Endure. There will be you yourself with your own mouth. You will say, oh, God is so merciful. God is so good. ఓర్పు కలిగి ఉండండి. మీరు మీ సొంత నోటితోనే చెప్తారు, దేవుడు ఎంతో దయగలవాడు, కనికరము గలవాడు, జాలి గలవాడు అని. I am only just encouraging you. నేను కేవలం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అంతే. Finally, in the life of Jesus, ఆఖరిగా యేసు ప్రభు యొక్క జీవితంలోంచి it says in the Mark's Gospel. మార్కు సువార్త. I like this passage very much. ఈ యొక్క వాక్య భాగం నాకు ఎంతో ఇష్టం. Chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయము. Verse 31. 31వ వచనం. Yeah. Brother, can you read, please? Yes, brother. అప్పుడు ఆయన
Mm, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి mm, కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. mm. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. They didn't have time even to eat. భోజనం చేయడానికి కూడా వారికి సమయం లేదట. They didn't have any time to eat. వారు భోజనం చేయడానికి కూడా సమయం లేదు. So they were working. వాళ్ళు అలాగా పని చేస్తూనే ఉన్నారు. And the Lord saw that. అప్పుడు ప్రభువు అది చూసారు. What a good God we have. ఎంత మంచి దేవుడు అనుకున్నారండి. The Lord said, okay, come away and go to a lonely place. Let us take some rest. అప్పుడు ప్రభు అన్నారు, రండి ఇక మనం అరణ్య ప్రదేశంలోనికి ఏకాంతంగా వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. They could not take rest. That is a different issue. Immediately people came to them. అక్కడ వారు విశ్రాంతి తీసుకోలేకపోయారు, అది వేరే విషయం. వెంటనే ప్రజలు వచ్చేసారు. They went to a lonely place, but people also went to the lonely place. వారు ఏకాంత ప్రదేశానికి వెళ్ళారు కానీ వాళ్ళు వెంబడి ప్రజలు కూడా వెళ్ళిపోయారు. But see the heart of Jesus. కానీ యేసు ప్రభు యొక్క హృదయం చూడండి ఇక్కడ. What does it how does it apply to us? అది మనకి ఎలాగ అన్వయించుకోవచ్చు. Sometimes go for a picnic. కొన్నిసార్లు పిక్నిక్ వెళ్ళండి. Please go for a retreat. కొన్నిసార్లు అలాగా రిట్రీట్స్ కి వెళ్ళండి. Take a holiday. సెలవు తీసుకోండి. Take your children and go somewhere. మీ పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళండి. Go to your hometown or go to some other tourist place. మీ యొక్క సొంత ఇంటికో లేకపోతే ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళండి. That is the application here. అదే ఇక్కడ ఉన్న వాక్యం యొక్క అన్వయించుకోవడం. When you endure, you are so tired, and the Lord says, okay, now I want to give you something, some extra bonus I want to give you. Take a holiday, go. మీరు ఓర్చుకున్నప్పుడు ఎంతో అలసిపోయి ఉంటారు. అప్పుడు ప్రభు అంటారు, ఇదిగో కొంచెం బోనస్ లాగా నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. The Lord does that also. ప్రభు అది కూడా చేస్తారు. We don't have to feel bad about that. దాని విషయమై మనం చెడుగా అనుకోవడానికి ఏమీ లేదు. Never get into guilt because of that. దాని విషయమే మీరు ఏదో నేరారోపణలోకి వెళ్ళకండి. Take holiday. సెలవు తీసుకోండి కావాలంటే. Take your children away. మీ పిల్లల్ని తీసుకుని దూరంగా వెళ్ళండి. They are also tired because of the studies and schools and homework and all that. పిల్లలు కూడా ఎంతో అలసిపోయి ఉంటారు, వాళ్ళకి చదువులు, హోంవర్క్, స్కూల్ అని. Yeah, they are enduring for the whole year. They have been enduring. వాళ్ళు కూడా ఓర్చుకుంటారు. So give them a relaxation. వాళ్ళకి కూడా కొద్దిగా మార్పునివ్వండి, కొద్దిగా విశ్రాంతి. And those of us also who are working in the church, we also need a break. మనం చర్చ్ లో పనిచేసే వాళ్ళం లేకపోతే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం మనకు కూడా ఒక బ్రేక్ కావాలి. Oh dear brothers and sisters, what a good God we have. Dear brothers and sisters, ఎంత మంచి దేవుడు అనుకున్నారు. Abraham went and fought the enemies who were fighting with Lot. లోత్తో పోరాడే ఆ శత్రువులతో అబ్రహాం వెళ్ళి వాళ్ళతో పోరాడాడు. And he endured the whole war and came. ఆ యుద్ధం అంతట్లో ఆయన ఓర్చుకుని అలాగ సహించి వెనక్కి వచ్చాడు. You know that passage where it says Melchizedek suddenly appeared and gave him some good food. మీకు ఆ వాక్య భాగం తెలుసు కదా. అనుకోకుండా మెల్కీసెదెకు అక్కడ ప్రత్యక్షమై మంచి ఆహారాన్ని ఇచ్చాడు. So sometimes we need good food, sometimes we need a vacation, we need some picnic. All these things we need. కొన్నిసార్లు మంచి ఆహారం మనకు కావాలి, కొన్నిసార్లు లేకపోతే వేరే సెలవుకి మనం వెళ్ళాలి, మంచి పిక్నిక్లు ఉండాలి. Yeah, all these things are important. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవే. Yeah, because that will help us in this endurance process. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సహించుకుని ఓర్చుకునే ఈ మార్గంలో మనకి సహాయం చేసే విధంగా. So beloved brothers and sisters, what am I trying to say? ప్రియ సహోదర సహోదరి, నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను? Do not give up. మీరు అలా విడిచిపెట్టొద్దు. Do not give up. విడిచిపెట్టొద్దు మీరు. You will be tempted to give up. మీరు అలా విడిచిపెట్టేలాగా శోధింపబడతారు. Don't give up. మీరు విడిచిపెట్టొద్దు. God is with you. దేవుడు మీతోనే ఉంటారు. And God says, a few more years, few more months, or few more years, I'm going to come back. దేవుడు అంటున్నారు, ఇంకో కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు నేను తిరిగి వస్తున్నాను. As I went up, I'll come down. That's what Jesus said. నేను ఎలాగ పైకి ఆరోహణమయ్యానో అలాగే వస్తానని చెప్పారు యేసు.
So we need endurance when we walk in this way. మనం ఈ మార్గంలో నడిచేటప్పుడు మనకు ఓర్పు కావాలి. Don't give up, beloved brothers and sisters, don't give up. విడిచిపెట్టవద్దు ప్రియ సహోదర సహోదరి, అలా విడిచిపెట్టవద్దు. Let us run hard in this process. మనం వేగంగా పరిగెడదాం, కష్టపడి పరిగెడదాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this word. ప్రభువా, ఇచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతలు. Dear Lord, have mercy on us. ప్రియ ప్రభువా, మా మీద నీ కనికరమును చూపించండి. Help us, Lord, to endure. ప్రభువా, ఓర్చుకొనడానికి మాకు సహాయమును దయచేయండి. Lord, many a time, Lord, Satan tempts us to give up and run. ప్రభువా, ఈ మార్గమును విడిచిపెట్టి పారిపోవాలనేటట్లుగా అనేక సార్లు సైతానుడు మమ్మల్ని శోధిస్తాడు. But Lord, we want to endure. కానీ మేము ఓర్పు కలిగి ఉండాలనుకుంటున్నాం ప్రభువా. Help me, Lord, నాకు సహాయం చేయండి ప్రభువా. and help my dear brothers. మా ప్రియ బ్రదర్స్ కి సహాయం చేయండి. Help my dear sisters. మా ప్రియమైన సిస్టర్స్ కి సహాయం చేయండి. Lord, help the young people. యవనులకి సహాయం చేయండి. Help us, Lord, to endure. ప్రభువా, ఓర్పు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus, Lord, we pray. యేసు నామములో మాత్రమే ప్రార్థన చేస్తున్నాం. Amen. ఆమేన్.